హాయ్ హలో నమస్తే, నేను మీ విజయదుర్గ. ఇది చోటా కైలాష్కి మేము ట్రెక్కింగ్కి వెళ్ళిన రోజు. ఇది హైడాకన్ ఆశ్రమం నుంచి కిందకి హల్ద్వానీ వచ్చి, హల్ద్వానీ నుంచి మళ్ళీ ఇంకొక పక్కకి పైకి వెళ్ళాలి. అక్కడ దాకా జీప్లో తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడితే అక్కడి నుంచి మనం పైకి ఎక్కి కిందకి వచ్చాక మళ్ళీ తీసుకుని వస్తాడనమాట. మనతో పాటు ఒక గైడ్ కూడా వచ్చాడు. అక్కడి నుంచి ఆ చోటా కైలాష్ కార్యక్రమ అదే ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయింది. వెళ్ళిన తర్వాత చిన్న దారి, రాళ్ళు, అక్కడక్కడ విశాలమైన కొంచెం దూరం వెళ్ళాక అడవి మధ్యలోంచి దారి, ఎంతో నిశ్శబ్దం, ఇంకొక మనిషి ఎవరు లేరు. అలాంటి దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ముందు మేము వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ఆశ్రమంలో అందరూ అన్నారు, వద్దండి వెళ్ళలేరు, మధ్యలో వర్షం అది పడిపోతే మధ్యలో రోడ్డు వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది, కష్టమైపోతుంది అన్నారు. అయినా కాదు, వెళ్ళాలి అన్న ఒక ఉత్సాహం, అమ్మో వెళ్ళగలమా లేదా, నడవగలమా లేదా అని ఒక భయం. వీటన్నిటితో ఆ పైన ఏముంది అని, ఏదో బాహుబలి సినిమాలో కొండ మీద ఆ పైన ఏముంది, ఏదో ఉంది అన్నట్టుగా, ఏదో ఉంది అక్కడికి వెళ్ళాలి అన్న ఒక తపన, వీటన్నిటితో బయలుదేరామన్నమాట. సో అనంతమైన నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దంలోకి వెళ్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే, అదే ఆ దేవాది దేవుడు, ఆ శివుని యొక్క స్థానం ఇదేనేమో, ఇక్కడేనేమో, అణువణువులో ఉన్నాడు అని శబ్దం అన్నట్టుగా ఉంది, అద్భుతంగా. సరే, నడుస్తూ వెళ్తూ ఉండగా ఒకటే నాలో బలమైన కోరిక, ఆ శివ దర్శనం జరగాలి, ఎలాగా ఇక్కడ చూసిన అట్టు తెలియాలి. వెళ్తూ ఉంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత నా ముందు ఇద్దరు నడుస్తున్నారు, నేను వెనకాతలు ఉన్నాను. ఆ పైనుంచి ఒక అతను నల్లగా ఉన్నారు, నల్లటి కంబళి కప్పుకున్నాడు, వీపంతా ఏదో మూటలు వేసుకున్నాడు, ఒంగుని నడుస్తూ వస్తున్నారు. ఆయన చూస్తే నా లోపల నుంచి ఆయన ముఖంలో విపరీతమైన వెలుగు, ఎంతో బాగున్నారు. తల ఉంచుకొని కిందకి చూస్తూనే నడుస్తూ వస్తున్నారు. ఆయన పైకి ఎదురకుండా తలెత్తి ఎదుటి మొహంలో కూడా చూడట్లేదు. నా లోపల నుంచి నా అంతరాత్మ చెప్తోంది, ఆయనే శివుడు అని. ఆయన దగ్గరికి వస్తున్న కొద్దీ నేను నా ముందున్న ఇద్దరికి చెప్పాలి అనుకుంటున్నాను, కానీ నా నోటి మాట రావటం లేదు. వాళ్ళని దాటి ఆయన నా ఎదురుకు వచ్చేసారు. నా లోపల నుంచి ఏంటంటే ఒక ఇంట్యూషన్, ఆయనకి ఏదైనా ఇచ్చి దండం పెట్టాలి అని అనిపిస్తోంది. పెట్టు అని లోపల నుంచి వస్తుంది. మరి వెంటనే ఇమీడియట్గా నా హ్యాండ్ బ్యాగ్లో చేతికి ఎంత డబ్బులు అందితే ఆయన చేతిలో పెట్టి దండం పెట్టాను. అప్పుడు కూడా ఆయన కనీసం మనిషి తలెత్తి కూడా చూడలేదు. సరే, దాటి వచ్చేసాము. అద్భుతమైన అనుభవం. Full very happy moment then Kailash Parvat. अभी बैठते हैं आदि श्री कैलाश, जो कि हम सुबह 5 बजे निकले थे और इतना लंबा सफ़र तय करने के बाद हम पहुँचे हैं फाइनली छोटे कैलाश में। तो मैं आंटी माता जी से पूछना चाहूँगा, आपको कैसा फील हो रहा है यहाँ पहुँच के? ये सब शिव जी की कृपा और दीपक बेटा की मदद, शिव की असीम कृपा से हम यहाँ पहुँचे हैं फाइनली। वेरी हैप्पी मोमेंट। यस, हैप्पी मोमेंट। पूरा घंटियाँ हैं, भोले बाबा की घंटियाँ हैं। चप्पल यहाँ छोड़ दो। हाँ, అటు నుంచి వద్దాం మేము అక్కడ ఇప్పాం. एक बार पैर धोने के बाद चप्पल नहीं थे।
ఫైనల్లీ 16,000 అడుగులకు పైగా ఎత్తుకి వచ్చాము. అంత పైనుంచి కిందకి చూస్తే అమ్మో ఇంత పైకి వచ్చామా, మళ్ళీ కిందకి వెళ్ళగలమా అనిపించింది. అంత భయం, అంత ఎంతో పైకి వచ్చిన అక్కడ వాతావరణం అద్భుతంగా ఉంది. చాలా ఆ శివుని దర్శనము, అసలు ఇక జీవితంలో సాధించింది ఏదైనా ఉంది అంటే ఇదేనేమో ఇంకా అనిపించింది. ఇంతకు మించి ఇంకేమీ లేదు చూడడానికి, సాధించడానికి అనిపించింది. ఒక అలౌకికమైన అనుభూతి, అద్భుతమైన అనుభూతి. హిమాలయాల్లో అణువణువున ఆ అనుభూతిని మనం పొందుతూనే ఉంటాం. కానీ ఈ చోటాకాలిస్ ట్రెక్కింగ్ మాత్రం అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. బహుశా ఈ జీవితానికి ఇదే చివరి అనుభూతి అయి ఉండొచ్చు. కానీ మీరంతా కూడా చూడండి, ఆ పైకి దాకా కొంతవరకు వెళ్తూ కొంచెం తీస్తూ మొత్తం అన్నీ జాయింట్ చేస్తూ ఎన్నాళ్ళు పట్టింది దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి. వచ్చిన దగ్గర నుంచి బిజీగా ఉండడం, ఇక్కడ ఖాళీ లేకపోవడం, బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక ప్రోగ్రామ్. हम पहुंचने वाले हैं छोटे कैलाश, వరుసగా ఈ వీడియోస్ जो कि మీ పేరు हैदराखान से 7 किलोमीटर की दूरी तय करने के बाद हम फाइनली छोटे कैलाश हैं, आदि श्री कैलाश, जो कि हम सुबह 5 बजे निकले थे और इतना लंबा सफ़र तय करने के बाद हम पहुँचे हैं फाइनली छोटे कैलाश में। तो मैं आंटी माताजी से पूछना चाहूँगा, आपको कैसा फील हो रहा है यहाँ पहुँच के? చాలా తక్కువ కానీ అనుభూతి చెందింది చాలా ఎక్కువ. हैप्पी मोमेंट కళ్ళతో दर्शन करने वाले हैं చాలా ఎక్కువ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.